హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను కొన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ కోకోనట్ మిల్క్తో మనం మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా పడేసే కొబ్బరి బొండంతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో చూపించే మొక్క వచ్చేసి పైనాపిల్ది. పైనాపిల్తో పాటు మనకి పైన కొంచెం ఆకులనే వస్తాయి కదా, అది కట్ చేసి ఒక 2-3 వరుసల ఆకుల్ని తీసేసి ఇలా మట్టిలో పెడితే మనకి వారానికి ఇలా వేర్లనే వచ్చాయి. ఆ వచ్చిన వేర్ల తర్వాత మనం ఇలా పాతి పెడితే మనకి ఇవి ఎన్ని రోజులకు వస్తాయో తెలీదు. కాకపోతే ఒక 3 చెట్ల వరకు అయితే పెట్టాము. ఇక్కడ వీడియోలో చూపించిన చెట్టు అయితే ఒక 2 నెలలు అయింది పెట్టి. పైన అయితే బాగానే ఆకులు అనేవి వచ్చాయి. ఎండిపోయినవి అయితే స్టార్టింగే, గ్రీన్ కలర్లో ఉన్నవి అయితే ఇప్పుడు వచ్చినాయి మొక్కలు. ఇవైతే ఎన్ని రోజులకి వస్తాయో తెలియదు ఫ్రూట్స్, కానీ పెంచుతున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఇది చూసారు కదా, కొత్త ట్రైన్ బాక్స్ అనమాట, పిల్లలు ఆడుకునేది. ఇది అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి మా పెద్దమ్మల కొడుకు తమ్ముడు తీసుకొచ్చాడు. వాళ్ళు మేము కలిసే ఉంటాము. వాళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాము. పిల్లల కోసం అనేసి తమ్ముడు వీటిని తీసుకొచ్చారు. ఇప్పుడైతే వీళ్ళు దీనిని ఫిట్ చేసి కొంచెం సేపు ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీళ్ళని కొంచెం ఆడిపించి ఆ తర్వాత నేను మీకు చూపించిన కోకోనట్ మిల్క్ షేక్ రెసిపీని అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఇది అప్పుడే తీసుకొచ్చారు పిల్లలు, కొంచెం కూడా ఆగట్లేదు. ఫస్ట్ అయితే ఇది తీసి ఓపెన్ చేసి ఆడదామనేసి, సో నేను ఇక వీడియోలోకి చూపిద్దామనేసి ఈ ట్రైన్ బొమ్మని ఎలా వాళ్ళు ఫిట్ చేసి ఆడుతున్నారో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న ట్రైన్కి మనకి స్క్రూ లాగా వస్తుంది. దాన్ని ఇలా తిప్పేసి ఇలా పెట్టేస్తే మనకి పట్టాల మీదకించి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇదైతే చాలామందికి తెలుసు, కాకపోతే నేను జస్ట్ ఇలా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇలా వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి మనం వాళ్ళకి ఇష్టమైన బొమ్మల్ని కొనిపించినప్పుడు వాళ్ళకి వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. ఇప్పుడైతే మా పిల్లల కోసం నేను ఏం తెచ్చానో చూడండి ఒకసారి, వాళ్ళు ఎలా రియాక్షన్ ఉంటుందో. కాదు కాదు ట్రక్, ఇది కార్ కాదు, ట్రక్. చూడు చూడు, ఎన్ని కార్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఒకసారి తీద్దాం ఎట్లుంటుంది. ఒకసారి మెల్లగా ఓపెన్ చేయి, ఎట్లుంటుంది. ఫస్ట్ టేప్స్ది ఉంటే అట్లా కాదు. ఇగో ఇక్కడ సూపర్ ట్రక్ అంటే సూపర్. ఆగాలి, ఎట్లా నడుస్తుంది. ఆగాలి, ఎట్లా ఉంటుంది ఇది? ఇట్లా అంటే వచ్చేస్తుందా? ఇట్లా అంటే వచ్చేస్తుంది. 2 కార్లు వచ్చేసినాయి. ఒకసారి లైన్గా పెట్టి కార్స్ అన్ని. ఉట్టిగానే ఉన్నాయి కదా ఇవి. నేను నిజంగా కార్ అనుకున్నా లోపల. ఇది గట్టిగా ఉంది అందుకు నేనా. ఓకే, ఒకసారి ఉండు. చూసారు కదా ఫ్రెండ్స్, బొమ్మల్ని ఇలా తెచ్చి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుకుంటారు. ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ నేను మొత్తం 3 బోండాలను తీసుకున్నాను. 2 బోండాలు అయితే తాగి పక్కన పెట్టినది, ఇంకోటి వచ్చేసి మొత్తం కొబ్బరి బోండా ఉన్నది, నీళ్ళు ఉన్నది. ముందుగా నేను ఈ 2 కొబ్బరి బోండాలని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద సైజు చాకుతోని తాగి పక్కన పెట్టిన బోండాల నుంచి ఇలా కట్ చేసి లోపల ఉన్న మెత్తటి కొబ్బరిని తీసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి. ఇలా లేత కొబ్బరితో అయితేనే మనకి మిల్క్ షేక్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెం ముదిరిన బోండాలో ఉన్న కొబ్బరి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది మనకి కొంచెం ఈజీగా రాదు. దానిని మళ్ళీ తీసుకున్నాక వడకట్టి అలా చేసే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానికంటే ఇదే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను 2 కొబ్బరి బోండాల నుంచి కొబ్బరిని అంతా తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కొబ్బరి బోండాలో నీళ్ళని తీసి నేను ఒక గిన్నెలకి తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి నీళ్ళని, ఈ నీళ్ళని తీసుకున్నాక ఈ కొబ్బరి బోండాన్ని కూడా పలగొట్టి ఇందులో ఉన్న మొత్తని కొబ్బరిని కూడా తీసుకొని
ఇందాక తీసి పెట్టుకున్న గిన్నెలో తీసుకోవాలి. మొత్తం 3 కొబ్బరి బొండాలు ఉన్న కొబ్బరినంతా కూడా నేను తీసి ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ కొబ్బరినంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళనంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో మనం నార్మల్ వాటర్ వేయొద్దు. కొబ్బరి నీళ్ళు కొబ్బరిని మాత్రమే వేసి మనం దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా. ఇక్కడ మనకి చూసారు కదా ఇలా చిక్కగా పాలు అనేవి వస్తాయి. ఇక్కడ మనకి పలుకుల్లాగా ఏమైనా అనిపిస్తే మిగిలిన కొబ్బరి నీళ్ళని కూడా వేసేసి చాలా స్మూత్గా దీనిని గ్రైండ్ చేసుకోవాలి. పాలు అనేవి ఇలా మనకి కొంచెం చిక్కగా వస్తాయి కొబ్బరి పాలు అనేవి. ఇలా వచ్చిన పాలని మూత తీసి మిక్సీలోకి ఎంచి ఇలా నేను ఒక ప్లాస్టిక్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా 3 గ్లాసులలో వేసుకున్న తర్వాత ఇందులో చక్కెర ఏమి వేయట్లేదు. మీరు కావాలంటే రుచికి సరిపడా మిక్సీలోనే చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తేనెని హెల్దీగా ఉంటుందనేసి తేనె వేసి చేసుకుంటున్నాను. మా పిల్లలకి చక్కెర అంటే కొంచెం పడదు కాబట్టి ఇలా తేనెని వేసుకుంటాను. తేనె లేకపోతే బెల్లంని యూజ్ చేస్తాను, కానీ చక్కెర మాత్రం ఎక్కువ వాడను, అసలు చాలా తక్కువ. ఇలా తేనె వేసేసిన తర్వాత మనం ఈ తేనె అంతా కూడా బాగా కలిసే విధంగా మనం స్పూన్తో కలుపుకోవాలి పాలలో. ఆ తర్వాత ముందుగా అర్ధగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలని ఒక 2 స్పూన్ల వరకు ఒక్కొక్క గ్లాస్లో వేసుకుంటున్నాను. ఇలా సబ్జా గింజలని పైనకెంచి వేసుకొని మనం ఇందులో 2 గ్లాసులలో ఇలా సబ్జా గింజలను వేసుకొని పైనకెంచి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు జీడిపప్పు బాదం అవి కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తోని ఇలా వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి కోకోనట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఒక దాంట్లో అయితే నేను గ్రేప్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఫ్రూట్స్ ఉన్న కూడా వేసుకోవచ్చు. చూసారు కదా మనకి టేస్టీ అండ్ హెల్తీగా వంటికి చలువ చేసే కోకోనట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పడేసే వాటితో ఇలా మనం హెల్తీగా ఈ కోకోనట్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ తేనె అయితే మనకి ఎలాంటి రసాయనాలు కలపని వేడి చేయని ప్యూర్ తేనె అనమాట. ఇది మంతెన డాక్టర్ మనకి జీ తెలుగులో వస్తారు కదా, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి మనకి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మనకి పంపిస్తారు అనమాట అక్కడి నుంచి ఇంటికి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మా ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పిల్లలకి ఇది మిల్క్ షేక్ని ఇస్తాను. వాళ్ళు తాగి చెప్తారు ఎలా ఉంది అనేసి. ఇలా పిల్లలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇలా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కొబ్బరి పాల కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్ మనకి బయట కొనే ప్యాకెట్ పాలల్లో కంటే ఇలా కొబ్బరి పాలలో మనకి కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇలా పడేసే వాటితో హెల్తీగా ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తాగేస్తారు వాళ్ళు, కొంచెం కూడా మిగిల్చకుండా. ఇలా ఎండాకాలంలో వంటికి చలువ చేసే కొబ్బరి నీళ్ళతో పాటు ఇలా కొబ్బరి పాలను కూడా కలిపి చేస్తే చాలా టేస్టీగాను హెల్తీగాను ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.